మాతో బాక్సింగ్ ఆడతావు అవునా? చావు ముంగిట్లో నిలబడి ఉన్నావు, అయినా మమ్మల్ని బెదిరిస్తున్నావా? అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలుసా నీకు? నీ మొత్తం అంతా ఆటలా అనిపిస్తోంది, తమాషాలా అనిపిస్తోంది. అప్పుడప్పుడు విషయాన్ని సీరియస్ గా తీసుకో. అయినా నువ్వు చచ్చిన తర్వాత నువ్వు అరిచే అరుపులు కూడా వినిపిస్తున్నాయి నాకు. ఏ కార్పొరేటర్ నన్ను వదిలేయ్, నన్ను క్షమించేసేయ్ ప్లీజ్ అని. విను 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 వినిపించిందా నీకు? వినిపించిందా? హలో, ఏమైంది? ఏంటి? ఒరే ఏమైందిరా మూర్ఖుడా? పోరెందుకెత్తారా? అందుకే రాక్ స్టార్ అభి ఫ్యాన్స్ అందరికీ ఇది నా రిక్వెస్ట్. వాళ్ళేమీ నిరాశపడద్దు. ఎందుకంటే అభిని ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళని పట్టుకోవడానికి పోలీస్ టీం మొత్తం ఆర్మీ వాళ్ళతో పాటు అడవి వైపు బయలుదేరింది. వాళ్ళు ఎక్కడైతే దాక్కుని ఉంటారని అనుమానంగా ఉందో అక్కడికి. ఇక ఇప్పుడు అభి అతని వైపు కూడా కనిపిస్తారు. అలాగే కిడ్నాపర్స్ కూడా పట్టుబడతారు. అలాగే నేను మీకు గుర్తు చేస్తున్నాను, ఎవరైనా కూడా కిడ్నాపింగ్ కి సంబంధించి ఏ విషయమైనా కూడా పోలీసులకు తెలిపితే వాళ్లకు బహుమతి కింద 1 కోటి రూపాయలు లభిస్తాయి. నవ్వుకో నీ హీరోలాగా. ఎవరు నీ హీరో? మొగాంబో, గబ్బర్, లేదంటే మరి రావణ్? ఏమైంది? నీ నవ్వెందుకు మాయమైపోయింది? నవ్వి అలసిపోయావా, లేక పోలీసుల పేరు విని భయపడిపోయావా? అయినా నువ్వు నీ కళ్ళు మూసుకున్నప్పుడు అప్పుడు నీకు నావి కాదు, నీ అరుపులే వినిపించుంటాయి. మళ్ళొకసారి కళ్ళు మూసుకో. ఈసారి నువ్వు నన్ను బతిమాలేది కూడా నీకు కనిపిస్తుంది. అలాగే మీరు, మీ అందరికీ బుర్రలు పాడైపోయాయా? ఈ వెధవతో పాటు ఉంటున్నారా మీరు? చూడండి, ఇప్పటికి కూడా సమయం ఉంది. పోలీసులకు ఫోన్ చేసి మా ఆచూకి చెప్పండి. బహుమతి కింద ఏదైతే సొమ్ము లభిస్తుందో మీలో మీరు పంచుకోండి దాన్ని. వీడు మీకిచ్చే డబ్బు కన్నా చాలా ఎక్కువే ఉంటుంది. అన్నట్టు, ఒకవేళ మీ అందరి పని కనుక నాకు నచ్చిందంటే అప్పుడు మీ అందరికీ ఎక్స్ట్రా టిప్ కూడా ఇస్తాను నేను. ఏయ్, వాడి మాటలేమి వినొద్దు, పిచ్చోడు ఏదో ఒకటి వాగుతున్నాడు. మీరు కూడా ఇరుక్కుంటారు, అర్థమైందా? మీకు ఎవరు 1 రూపాయి కూడా ఇవ్వరు. అలాగే నువ్వు పోలీసుల్ని పిలుచుకో, మొత్తం ఆర్మీని పిలుచుకో, నేనేం భయపడ్ను, అర్థమైందా నీకో? ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి అప్పటికి నేను మీ ఇద్దరిని చంపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. హే, గనివరా. బుల్బుల్, ఆర్ యూ షూర్ అతను ఖచ్చితంగా ఇక్కడికే రమ్మన్నాడా? అవునాలియా, అతను ఈ ప్లేస్కే మనల్ని రమ్మని పిలిచాడు. మరైతే కనిపించడం లేదే. అతని పాటికి వస్తూ ఉంటాడు, మనం కాసేపు వెయిట్ చేయాలి. నేను ఈ ఫోన్ కాల్ మాట్లాడొస్తాను. ఓకే? నువ్వేం చేస్తున్నావు అక్కడ? నేనైతే కేవలం బుల్బుల్నే రమ్మన్నాను. నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తానని నువ్వే అన్నావు. మరి నాకు ఫోన్ చేయాల్సిందే పోయి నువ్వు బుల్బుల్కి ఎందుకు ఫోన్ చేసావు? సింపుల్ విషయం తెలీదా? మనిషి దగ్గర ఒకవేళ ఏదైనా ఖరీదైన వస్తువు ఉంటే అప్పుడు తను దాన్ని ఎక్కువ ధరకే అమ్ముతాడు. ఇప్పుడు చూడు, నా దగ్గర నీకు వ్యతిరేకంగా అంత మంచి మంచి ప్రూఫ్లున్నాయి. నాకెంతో కష్టం మీద దొరికాయి. మరి వాటికి ఏదో ఒక ఫలితం లభించాలి. వాటికి సరైన కొనుగోలుదారు కోసం వెయిట్ చేస్తున్నాను. నాకెవరైతే మంచి ధర ఇస్తారో వాళ్ళకు నేను ప్రూఫ్స్ అన్ని ఇచ్చేస్తాను. నీకు కావాలంటే చెప్పు, లేదంటే ఒక కొనుగోలుదారు అయితే ఆల్రెడీ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అలాగే అసలైన బుల్బుల్ కొనడానికి చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. ఎందుకంటే తను నిజమేంటో తెలుసుకోవాలని. నువ్వు ఆలోచించు. నువ్వు నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఆలియాని. నువ్వు నీ లైఫ్లో అన్నింటికంటే పెద్ద తప్పు చేస్తున్నావు, నన్ను బ్లాక్మెయిల్ చేసి. ఇదిగో నువ్వు ఇంకొక తప్పు చేస్తున్నావు. నన్ను బెదిరించి
నాకేమో నన్ను ఎవరైనా బెదిరించారంటే అప్పుడు బాగా కోపం వస్తుంది. ఎనీవేస్, నీ బెదిరింపుతో నాకేమనిపిస్తోందంటే నాతో డీల్ చేసుకోవడానికి నువ్వు ఇంట్రెస్టెడ్గా లేవని. అందుకే ఏంటంటే బుల్బుల్ ఉంది, నేను బుల్బుల్తోనే డీల్ చేసుకుంటాను. సరేనా? బాయ్. ఇదిగో విను, అంటే నేను చెప్పేది విను. ఆహా, ఏముందిలే, నీ టోన్ మొత్తం చేంజ్ అయిపోయిందే. గుడ్ డెసిషన్. ఆలియా, నాకు కావాల్సిన దాని గురించి నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏమైంది అలియా? నువ్వెందుకు ఇంతగా భయపడుతున్నావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా యాక్చువల్లీ అదొక ఫ్రెండ్ ఫోన్, తను చాలా టెన్స్లో ఉన్నాడు, అందుకే దాని మూలంగా నాకు కూడా కొంచెం టెన్షన్ వచ్చేసింది. ఓకే సరే, ఆ మనిషి ఏమీ వస్తాడని నాకు అనిపించడం లేదు. ఒకవేళ తను కలవాలనుకుంటే మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఐ థింక్ వి షుడ్ గో నౌ. ఐ థింక్ యు ఆర్ రైట్. అతను కేవలం మన టైం వేస్ట్ చేస్తున్నాడు. లెట్స్ గో. ఆయన అసలు ఈ చోటు సేఫ్గా అనిపించడం లేదు. నన్ను ఈ రోజు వరకు ఎప్పుడు ఎవరు ఇంతగా బాధ పెట్టలేదు. ఇక నువ్వు బుర్ర చెడిపోయిందా లేక కళ్ళు చెడిపోయాయా? వాణ్ణి చంపమని చెప్తే నన్ను కాలుస్తావా నువ్వు? మీరు నన్ను ఎంత బాధ అయితే పెట్టారో అందుకు 50 రెట్లు ఎక్కువ బాధ మిమ్మల్ని పెడతాను. అలాగే నీకైతే 100 రెట్లు ఎక్కువ బాధ కలుగుతుంది. నీ కళ్ళ ముందు మొదట నీ మొగుణ్ణి చంపేస్తాను, ఆ తర్వాత నిన్ను. ఇక్కడ కాల్చు. కాల్చు. చావడానికి నీ వంతు వచ్చేసింది. నీ ఆట అయిపోయింది. ఆయన్ని చంపడానికి ముందు నువ్వు నన్ను చంపాల్సి ఉంటుంది. నేను బతికున్నంత వరకు నీ గన్లో బుల్లెట్ ఆయన తాకనైనా తాకలేదు. ఏ ఫుగి, పక్కకు తప్పుకో ఫుగి. వీడు కేవలం మొరుగుతాడు. తుపాకీ కాల్చే దమ్ము లేదు వీడికి. చెప్తున్నాగా, తప్పుకో పక్కకి. లేదు, ఫుగి. అతను నిజం చెప్తున్నాడో లేక అబద్ధం చెప్తున్నాడో అది నాకు తెలీదు. కానీ నాకు తెలిసిందల్లా ఒకటి, ఏ సమస్య అయినా మిమ్మల్ని చేరుకోవాలంటే నన్ను దాటి వెళ్లాల్సి ఉంటుంది. నాకు తెలీదు అతని మాట నిజమో అబద్ధమో అని, కానీ నేను మీకు మాటిచ్చాను. మీకేమని మాటిచ్చాను అంటే మిమ్మల్ని కాపాడడానికి నా ప్రాణాలైనా ఇస్తానని. నేను ఇవాల్టి వరకు మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఇదొక్కటి మాత్రం అడుగుతున్నాను. ఒకవేళ నా జాతకంలో చావడమే రాసిపెట్టుంటే నేను సుమంగళిగా చావాలనుకుంటున్నాను. ఈ జీవితానికి సరైన అర్థం లభిస్తుంది. నా నుదుటిని మీరు దిద్దిన కుంకుమ నా కళ్ళల్లో మీ నవ్వు ముఖం తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఒకవేళ నేను సుమంగళిగా చనిపోతే నేను మీతో పాటు ఒక నిండు జీవితం గడిపాను అనుకుంటాను. ప్లీజ్ నన్నేవి ఆపకండి, దయచేసి ఆపకండి. ఇక కాల్చు. ఆయన కంటే ముందు నన్ను చంపాల్సి ఉంటుంది. ఎంత అదృష్టవంతుడే నువ్వా! నీకు ఇలాంటి భార్య దొరికిందే. 1,00,000 మంది అభిమానులు ఉండుంటారు, నీకు 1,00,000 మంది ఫ్యాన్స్ ఉండుంటారు, కానీ నీకు తెలుసా నీకు అందరికంటే బెస్ట్ ఫ్యాన్ ఎవరో? తనే, నీ భార్య. ఎవరైతే నేను ఎంతగానో ప్రేమిస్తుందో, నీకోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాగే నువ్వు ఆ తనుని ప్రేమిస్తున్నావు, ఈమెను తిరస్కరిస్తున్నావు. అయినా నీ బుర్ర వేరే చెడిపోయిందా? అలాంటి నీచమైన వాడి కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నావు నువ్వు. వాడికి దీర్ఘాయుష్యు కలగాలని మొక్కులు మొక్కుతావా? లేదు ప్రజ్ఞ గారు, నీ ఆ కోరికనైతే నేను తీరనివ్వలేను. కానీ నీ కోరికనొక్కదాన్ని నేను తప్పకుండా నెరవేరనివ్వగలను. నువ్వు సుమంగళిగా చనిపోవాలన్నది. ఇక దానికోసం అన్నిటికంటే ముందు నేను నిన్ను చంపుతాను. ఆ తర్వాత నీ భర్తని చంపుతాను.
ఏంటక్క ఫోన్ ప్రభావం ఏమైనా ఉందా? ప్రభావమా? పునీత్ యూ షుడ్ హ్యావ్ బీన్ దే. తనకైతే స్పృహ పోయింది. తను తెల్లమొహం వేసింది తెలుసా? దాని అర్థం మన ప్లాన్ పనిచేస్తోంది. అసలు అలా అయితే ఆలియా చాలా త్వరగా మన వలలో చిక్కుంటుంది. నేను కూడా ఆశపడుతున్నాను పునీత్. కానీ మనం ఆలియాని అండర్ ఎస్టిమేట్ చేయడం మంచిది కాదు. ఏ అమ్మాయి అయితే తన ఇంట్లోనే కూర్చొని తన ఇంట్లో వాళ్ళనే కిడ్నాప్ చేయించిందో తను ఏమైనా చేయగలదు. అలాగే తనకు మన ఈ ప్లాన్ గురించి ఏమైనా తెలిసిందంటే తను ఈ గేమ్ మొత్తాన్ని తలకిందలు చేయగలదు పునీత్. అందుకే వీ రియల్లీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ అబౌట్ దిస్. మన తర్వాతి అడుగు ఏదైతే ఉంటుందో మనం చాలా తెలివిగా వేయాల్సి ఉంటుంది. చూడు పునీత్, నాకున్నది ఇదే చివరి అవకాశం అక్కని బావగారిని కనిపెట్టడానికి. అయినా ప్రవీణ్ కూడా నన్ను నమ్మడం లేదు. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాన్ని సక్సెస్ చేయాల్సిందే. డోంట్ వరీ అక్క, తనకు మన మీద అనుమానం కలిగేలా మనం ఏం చెయ్యం. 1 సెకండ్. ప్రవీణ్. ఏంటి ప్రవీణ్? బుల్బుల్ నువ్వు ఎక్కడున్నావు? నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. ప్రవీణ్, యాక్చువల్లీ నేను బయట ఉన్నాను. నేను ఒక పని చేస్తాను, ఇంటికి వచ్చి నేను కలుస్తాను. సరేనా? ఇప్పుడే బయలుదేరుతాను. ఓకే సరే. పునీత్, నేను ఇప్పుడే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రవీణ్ వస్తున్నాడు. ఏ స్టెప్ అయినా కూడా వేసే ముందు నాకు తప్పకుండా ఫోన్ చేయి. సరే. ఆంటీ అంకుల్ని అడిగానని చెప్పు. అలాగే బిన్నీని ఎక్కువ అలర్ట్ చేయొద్దని చెప్పు. సరే. బాయ్ బాయ్ పునీత్. ఓకే బాయ్. ప్రామిస్ చేయి ఇంకోసారి నన్ను ఒంటరిగా వదిలిపెట్టనని. ప్రామిస్ చేయి ఎప్పటికీ నా చెయ్యి వదిలిపెట్టనని. ఐ ప్రామిస్. ప్రజ్ఞ!
అమ్మా బుల్బుల్ ఏమైందమ్మా? ప్రజ్ఞ నేను ప్రజ్ఞ దగ్గరికి వెళ్ళాలి. నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళమ్మా. ఏమైందమ్మా? ప్రజ్ఞకి ఏదో జరిగింది. బుల్బుల్ నేను తన దగ్గరికి వెళ్ళాలి. తనకి అవసరం ఉందమ్మా. నన్ను తన దగ్గర తీసుకెళ్ళు. అమ్మా, నువ్వేదో పేడకాలు కనుంటా. ప్రజ్ఞ అక్కకి ఏమీ కాలేదు. అక్క త్వరలోనే లేదు నేను వచ్చేస్తుంది. చెప్తున్నాను కదా. నేను అమ్మా, తన దగ్గరికి వెళ్ళాలి. ఆలోచించుంటావు కదా, అందుకనే బహుశా నీకు ఇలాంటి పేడకల వచ్చుంటుంది. ప్లీజ్ నువ్వు అక్క గురించి ఏం బాధపడకు. మనం రేపు పొద్దున వెళ్ళి ఫైండ్ అవుట్ చేద్దాం కదా ఏమైందో. నువ్వేం నేను తన కంగారు పడకు. తల్లిని. నా పిల్లల గురించి నేను ఎప్పుడు మంచి ఆలోచిస్తాను. పగలు రాత్రి దేవుడి ముందు ప్రార్థిస్తున్నాను నా కూతురు త్వరగా తిరిగి రావాలి అని. కానీ ఎందుకో తెలీదమ్మా, తనకేదో చెడు జరుగుతోంది అనిపిస్తోంది నాకు. నా కూతురు నన్ను పిలుస్తోంది. నేను తన దగ్గరికి వెళ్ళాలి తన దగ్గరికి వెళ్ళాలి. ఆంటీ గారు ఏమీ జరగదు ప్లీజ్. భగవంతుడి దయ వల్ల తను బాగుండాలి. ఎందుకంటే బుల్బుల్ ఒకవేళ తనకేమన్నా జరిగితే నేను బ్రతికుండునమ్మా. ప్లీజ్ అలా ఏమి అనుకో. కనీసం నా కోసమైనా అలా అనుకో, ప్లీజ్. అమ్మా, ఇలా చూడు. అమ్మా, అక్కకి ఏమీ కాదు సరేనా? మనం రేపు పొద్దున్నే వెళ్ళి ఫైండ్ అవుట్ చేద్దాం. నువ్వు ప్లీజ్ ఇక నిద్రపో నా కోసం. ఇలా అయితే నీ ఆరోగ్యం పాడైపోతుంది. నిద్రపోమ్మా. నాకన్నా త్వరగా రా తండ్రి, త్వరగా రా బాబు, త్వరగా రా నాన్న. అయ్యో నా బాబు. అయ్యో నా తండ్రి, భగవంతుడా నా బిడ్డని కాపాడు తండ్రి. నా బిడ్డని కాపాడయ్యా, నా బిడ్డని కాపాడు తండ్రి. చచ్చాడు రోయ్. చచ్చాడు రోయ్, రాక్ స్టార్. బాస్ నువ్వు నిజంగానే అతను చంపేశావు. నిజంగా చంపేశావంటే అర్థమేంట్రా మూర్ఖుడా? అంటే నువ్వు ఎప్పుడు వాళ్ళని బెదిరిస్తూ ఉండేవాడివి. ఒరేయ్, ఇన్ని రోజుల నుంచి వాడి వెనక బెదిరించడానికి తిరుగుతున్నావా ఏంటి? అన్న అది పోలీసులు 4 వైపులా మనల్ని వెతుకుతున్నారు. బుల్లెట్ చప్పుడుకి ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వస్తే ఇంకొక చప్పుడు వినిపించిందా? అందుకే వీడు వెతకండి. లేదంటే నేను ఒకవేళ వాళ్ళని చంపగలిగినప్పుడు మిమ్మల్ని కూడా చంపగలను. ఇక నోరు మూసుకొని వెళ్ళి వాళ్ళని వెతకండి. వెళ్ళండి. కానీ బాస్ వాళ్ళని వెతకడం ఎందుకు? ఒరేయ్, వాళ్ళ శవాలు దొరకనంత వరకు వాళ్ళు చచ్చారని నాకేం కన్ఫర్మ్ కాదు. వాళ్ళ శవాల్ని నేను చూడాలి. కానీ బాస్ ఇంత ఎత్తు నుంచి ఇద్దరు కింద పడ్డారు. ఎలా బతికి బయటపడతారు? చచ్చిపోయి ఉంటారు. అయినా వాళ్ళిద్దరిని వెతకడానికి కిందికి వెళ్ళామంటే అప్పుడు రాత్రి తెల్లారిపోతుంది. ఏంటి పొద్దున్నే లేచి ఉద్యోగానికి ఏమైనా వెళ్ళాలను? ఏయ్, చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి అందరూ. నోరు మూసుకొని వెళ్ళి వెతకండి, లేదంటే మీ అందరినీ చంపేసి ఇక్కడే పాతి పెడతాను నేను. పదండి, 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 పదండి. ఫుగి, ఫుగి, ఏమండి? నా దారిలో రండి, గమ్యం దానికదే వచ్చేస్తుంది. నువ్వు డిబేట్ లో పాల్గొనొచ్చు. లోడలోడ వాగి అందరిని వాయించేస్తావు కదా, ఏ? దాంతో నువ్వు ఏమైంది? పక్కాగా గెలుస్తావు. నేను రాక్ స్టార్ ని, అలాంటి చోట నేను నిద్రపోలేను. మీరు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? ఖాళీగా ఉంది, ఖాళీగానే ఉంది. కళ్ళల్లో బొమ్మ తయారుగా ఉంది. నువ్వు ఉండి కూడా నువ్వు లేని పరిమళం మనసులో మళ్ళీ ఇవాళ గుబాళిస్తోంది. నెమ్మది నెమ్మదిగా మనసు తెరుచుకుంటోంది. తెలియడం లేదు నీకు ఏం జరుగుతోందో. చూడలేదు నిన్నెప్పుడు ఈ కళ్ళతో. నీ కళ్ళ ప్రభావం ఇప్పుడు నా మీద కనిపిస్తోంది. నా మనసిక నా వశంలో లేదు. ప్రేమ దానికదే కలగడం మొదలవుతోంది.
చాలా స్పీడ్గా కింద పడ్డారు. వాళ్ళు బతుకుంటారని నేను అనుకోవట్లేదు. రాఖీ చెప్పింది నిజమే, గుట్ట కూడా చాలా ఎత్తులో ఉంది, అందుకని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే ప్రసక్తే లేదు. అయినా వాళ్ళిద్దరిలో ప్రాణం ఎక్కడ ఉంటుంది? ఆ మనిషికైతే బుల్లెట్ తగిలింది కదా, అతను ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటాడు. అరే నా వల్ల కాదు, నేను అలసిపోయాను. ఇంతకీ బాస్ ఎక్కడ ఉన్నాడు? రేయ్, నేను ఇక్కడే ఉన్నాను. అవునవును, వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. పొదలన్నింటిలోనూ వెతకండి, ప్రతి ఒక్కదాన్ని సరిగ్గా చూడండి. పదండి పదండి, వెతకండి, పదండి. దొరికారా? లేదు. వెతకండి రా, వెతవల్లారా. ఆ నెంబర్ ఎవరితో ఏమైనా తెలిసిందా? మ్యామ్, అది ఫేక్ ఐడి, ట్రేస్ ఏమీ చేయలేం. ఫేక్ ఐడియా అయినా ఏదో ఒక రకంగా కనిపెట్టలేరా అది ఎవరి నెంబరో ఏంటో? సారీ మ్యామ్. ఓకే ఫైన్. ఆ మనిషి ఎవరు, ఏంటి, ఏమంటున్నాడు? తన దగ్గర సాక్ష్యం ఉందంటున్నాడు, అసలు అర్థం కావడం లేదు. అతనికేం కావాలి? వాడి దగ్గర నిజంగా సాక్ష్యం ఉందా లేదా?